బీఆర్ఎస్ పార్టీని నడిపే పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు లేరన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. సీఎం రమేష్ తో కేటీఆర్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు బండి సంజయ్. ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ అయిపోయాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇయ్యలే. ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇయ్యలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి, నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అలా గెలవడు అని చెప్పన్నారు. అలా కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది, కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినది అయితే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినా ఇవ్వాల. ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు, ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము అవినీతికి వ్యతిరేకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది, ఎవరి పార్టీ బీఆర్ఎస్? బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా సరకుడు కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఒప్పుకుంటాం మేము? దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది ఇవాళ. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డికి సంబంధమే తప్పించుకునే మాటలు చెప్పక, మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు లేదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పక. నువ్వు కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా, చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినట్టు అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు. అందుకే నువ్వు నవీనవు దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న, నువ్వు అట్లా వెంటకే దేవుడిని ఒట్టు పెడతానని ఆస్తి కూడా దేవుడు నమ్మ నాస్తి కూడా చెప్పిన. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు? చెప్పు. వేదిక మేము ఏర్పాటు చేస్తాం. కేసీఆర్ కొడుకు చెప్తాం, పక్క చెప్తా, నేను చెప్తున్నా. సీఎం రమేష్ గారు రమ్మంట. నేను సీసీ ఫుటేజ్తో సహా, 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులతో సహా, నువ్వు చంపిన కమిషన్లతో సహా, నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని ఆయన వస్తానని రెడీ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావో టైము డేట్ ఫిక్స్ అయ్యి, నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను.